సామాన్య నిరుపేద రైతు కుటుంబంలో జన్మించి 28 ఏళ్లకే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి 30 సంవత్సరాల వయసులోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టి అంచెలంచెలుగా ఎదిగి 4 సార్లు ముఖ్యమంత్రి అయిన అలుపెరుగని యోధుడు నారా చంద్రబాబు నాయుడు అని మాజీ ఎంపీటీసీ ముత్తుమల సంజీవరెడ్డి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మోనేని వెంకటేశ్వర్లు యాదవ్ కొనియాడారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీటీసీ శాసనసభ్యులు అశోక్ రెడ్డి సోదరుడు ముత్తుమల సంజీవరెడ్డి నివాసంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంజీవరెడ్డితో పాటు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్ల యాదవ్, కొమరోలు టౌన్ అధ్యక్షుడు బిజ్జాల తిరుమల రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఇతర టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి, మోనేని వెంకటేశ్వర యాదవ్, తిరుమల రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద దిక్కు అని, అభివృద్ధికి మాంత్రికుడు అని, టెక్నాలజీతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపే నాయకుడని, 75 సంవత్సరాల వయసులో కూడా అలుపెరుగని వీరుడు అని, ఆయన మరో 30 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా తయారు చేస్తారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు చలిచీమల శ్రీనివాస్ చౌదరి, వార్డు మెంబర్ సుభాని వెంకటేశ్వర్లు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు నవ్యాంధ్ర సృష్టికర్త మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా కొమరోలు మండలంలోని నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఈరోజు మన రాష్ట్రానికి దాదాపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 10 నెలల కాలం అయింది. ఈరోజు ఎన్నికల ముందు ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారో 3,000 ఉన్న పెన్షన్ను దాదాపు 4,000 చేయడం జరిగింది. అలాగే వికలాంగులకైతే 3,000 ఉన్న పెన్షన్ని దాదాపు 6,000 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే 10,000 ఉన్న పెన్షన్ను 10,000 చేయడం జరిగింది. అలాగే ఈరోజు చూసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామానికి అయితేమి రోడ్లు, సీసీ రోడ్లు అయితేమి, బీటీ రోడ్లు అయితే వేయించడం జరిగింది. అలాగే ఈరోజు పేదవారికి కుట్టు మిషన్లు అందించడం జరిగింది. అలాగే బీసీ సోదరులకైతే బీసీ లోన్స్, అలాగే ఎస్సీ సోదరులకైతే ఎస్సీ లోన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా పేద రైతులకి మన ముఖ్యమంత్రి గారు ల్యాండ్ టైటిల్ రద్దు చేయడం కూడా జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో దాదాపు ఈరోజు చూసుకుంటే మనము రాష్ట్రంలో 222 అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే మునుముందు కూతి 2029లో కూతి అధికారంలో ఉంటే, తెలుగుదేశం ప్రభుత్వం ఉంటేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ